ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతు. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి జగద్గురు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి పాదారవిందాభ్యాం నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మబంధువులారా, సద్గురువుల యొక్క సిద్ధ సంకల్పము చేత, మహర్షుల యొక్క ఆసీత్ ప్రభావం వలన, దైవానుగ్రహం వలన శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి జగద్గురు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం వలన శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దేదీప్యమానంగా భక్తజన సందోహంతో, భగవన్నామ సంకీర్తనలతో, అభిషేక అర్చనాది హోమాది అనేక కార్యక్రమములతో దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతూ ఉన్నది. ఎన్నో విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది ఈ జన్మస్థానం శ్రీపాద శ్రీవల్లభుల యొక్క పాదములను నమ్మి స్వామిందు విశ్వాసముంచి వారి యొక్క అభీష్టాలు నెరవేరడానికి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. భగవద్ అనుగ్రహం చెప్పినందుకు నాకు, విన్నందుకు మీకు రావాలనే ఒక సంకల్పంతో శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం వారు ఈ ప్రవచనం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక ప్రవచనం. ఎందుకు ఈ ప్రవచనాలు, అసలు ఎందుకు ఈ ఉపన్యాసాలు, ఎందుకు దేనికి పెట్టాలి అంటే విషయం తెలియాలిగా. అసలు నేను ఎవరిని, ఈ ప్రపంచం ఏమిటి, అసలు ఈ ప్రపంచానికి నాకు ఉన్న సంబంధం ఏమిటి, అసలు ఎందుకు ఈ జన్మలు ఎలా వస్తున్నాయి, వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడం లేదు, వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు, ఎవరు అలా ఉండిపోవడం లేదు, ఏంటి మర్మం అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యాసో నారాయణో హరిహని 18 పురాణములు చెప్పినటువంటి మహానుభావుడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే వ్యాస మహర్షి. 18 పురాణములు, అష్టాదశ పురాణవేత్త ఆయన. ఇంకా ఉప పురాణములు ఎన్నో ఉన్నాయి. లోకంలో ఇద్దరికి రుణపడిపోయి ఉన్నామటండి మనం. వ్యాస మహర్షికి, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి. అంటే వాంగ్మయాన్ని పురాణ వాంగ్మయంగా, వేద వాంగ్మయంగా, శాస్త్రవాంగ్మయంగా లోకానికి అందించినటువంటి మహానుభావుడు వ్యాస మహర్షి అయితే, తదనంతర కాలంలో లోకానికి అనేక గ్రంథాలని ఇచ్చి ఈ మానవాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుని జన్మ ఎందుకు వచ్చిందో దాన్ని సార్థకత ఎలా చేసుకోవాలో తెలుసుకోవడానికి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు భగవద్గీతకి భాష్యం రాశారు, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. అందుకని శంకరాచార్యుల వారిని కూడా జగద్గురు అంటాం మనం. జగద్గురు నామం శంకరాచార్యుల వారిని. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు. దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువుగా అంగీకరించారు మహర్షులందరూ కూడా. భక్తులు అనేక మంది వచ్చి ఈ ప్రదేశంలో ఒక్కసారి కూర్చొని అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త అంటున్నారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని నామం చెప్తున్నారు. ఇంకా భగవన్నామాలు చెప్తున్నారు. తద్వారా పాప పంకిలం అయిపోతుంది. అంటే పాప నివారణ జరుగుతుంది, పుణ్యం వస్తుంది. పాపం పోవడం, పుణ్యం రావడం రెండు ఒకేసారి జరుగుతాయి. భగవన్నామంలో ఉండే గొప్పతనం అది. వాటికి ప్రదేశం అంటే ఇటువంటి పవిత్ర స్థలాలు. ఇది పవిత్రమైన స్థలం. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప స్థలం ఇది. పుణ్యస్థలం, మహిమాన్వితమైనటువంటి స్థలం. భాష ఏదైనా భావం ఒక్కటే అని. యో గణాధిప అని మనం గణపతిని ప్రార్థన చేయడం, గణపతి పూజ, గణపతి ప్రార్థన, గణపతి స్తోత్రం చేసి ప్రారంభిస్తాం. వెంటనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ. కొంతమంది పరబ్రహ్మ అంటూ ఉంటారు. పరం బ్రహ్మ వేదార్థం చదువుకున్నటువంటి మహాపండితులైన వారు, వేద విద్వాంసులు, శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారు ఆ రెండిటికి వివరం చెప్పారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే సరస్వతీదేవి యొక్క భర్త గారుగా చెప్పబడేటువంటి చూడబడి నమస్కరింపబడుతున్నటువంటి మహానుభావుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. పరం బ్రహ్మ దానికి అర్థం ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపానికి అతీతమైనటువంటిది పరబ్రహ్మం. పరం బ్రహ్మం. గురు సాక్షాత్ పరం బ్రహ్మ జ్ఞానస్వరూపం. ఆ పరంబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అదే
దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానందమద్వయం ఆత్మరూపం పరం దివ్యం అవధూతముపాస్మహే అని మనం ప్రతిరోజు స్వామి యొక్క ఆ ప్రార్థన చేస్తున్నాం, శ్లోకం చదువుకుంటున్నాం. స్మర్తురుగామి సనోవతు అని వస్తుంది ఆయన స్తోత్రంలో. ఎంత అభిషేకం చేశావు, ఎంత హోమం చేశావు, ఎంత పూజ చేశావు, ఎన్ని కొబ్బరికాయలు కొట్టావు, ఎన్ని కొబ్బరికాయలు కట్టావు అక్కడ చెట్టు దగ్గర, అది కాదు. భక్తిగా దత్తాత్రేయ స్వామి మహానుభావ దత్తా దత్తా అంటే చాలు, నేనున్నాను అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎలా అయితే చెప్పాడో, యోగక్షేమం వహామ్యహం అనన్యాస్యంతయంతో అన్నారు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు నన్నే స్మరించండి, ఎప్పుడు మీ యోగక్షేమాన్ని చూస్తానని చెప్పారు. నేను బాధ్యత తీసుకుంటాన్నారు ఆయన. అదే విషయాన్ని దత్తాత్రేయ స్వామి వారు స్మర్తురుగామి సనోవతు, నువ్వేం బెంగ పెట్టుకోకు, నువ్వేం బాధపడకు, ఏమీ చింత చెందకు, నేనున్నాను, నీకు తోడుగా ఉన్నాను నేను. స్మర్తురుగామి సనోవతు. ఇంకొక శ్లోకంలో చెప్తారు మన వాళ్ళు, దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సరం ప్రపన్నార్తి హరం వందే స్మర్తురుగామి సనోవతు. అంటే నన్ను స్మరించండి చాలు అంటున్నారు. అభిషేకం చేసుకోలేం, శక్తి లేదు, ధనం లేదు, శరీరం సహకరించట్లేదు. శ్రీ గురుదత్త జై గురుదత్త, శ్రీ గురుదత్త జై గురుదత్త, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ మంత్రం అది. కొన్ని జపం చేసుకుని ఒక నియమనిష్టలతో చేసుకునే మంత్రాలు కొన్ని ఉంటాయి. అవి గురూపదేశం పొంది ఆ గురూపదేశం ద్వారా ఆ మంత్ర జపం, దానికి ఏదో ఒక నియమం పెట్టుకోవడం, నిష్ఠగా మంత్ర జపం చేయడం ఉంటుంది. కానీ స్మర్తురుగామి సనోవతు ఇవన్నీ శ్లోకాలు. శ్రీదత్త శరణం మమ, అందరూ చక్కగా ఎక్కడ కూర్చున్నా శ్రీదత్త శరణం మమ. ఓ ప్రయాణంలో, ఇలాంటి ఉపన్యాసంలో, లేకపోతే వేరే చోట ఎక్కడికో వెళ్ళాం, ఇంట్లో ఉన్నాం, ఎక్కడున్నాం, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ. స్వామి నేను శరణు వేడుతున్నాను, నేను నమ్మాను, విశ్వాసంతో నమ్మాను, నన్ను ఉద్ధరించు అని అడగడం మంత్రం అది. శ్రీదత్త శరణం మమ. మొన్న దత్తాత్రేయ స్వామి వారి విషయం చెబుతూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆమ్నాయ సరస్వతి ఆయన, వాగ్దేవి వరపుత్ర బిరుదాంకితులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారు చెప్పారు దత్తాత్రేయుడు ఒక విషయం, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అని అనుకోండి. ఇప్పుడు కొన్ని ఇక్కడ పూజ దగ్గర కొన్ని మంత్రాలు చదువుతారు. ఇక్కడ మా ఉండేటువంటి మా పండితులు, వేద పండితులు, అక్కడ హోమం దగ్గర చదువుతారు, దత్త మూలమంత్ర హోమం చేస్తారు రోజు. ఓం ఆం హ్రీం క్రూం ఏహి దత్తాత్రేయాజ స్వాహ అని. అది గురూపదేశం పొంది దాన్ని కొంతకాలం జపం చేస్తే గాని దాని ఫలితం రాదు. కానీ శ్రీదత్త శరణమ్మమ ఎవరి దగ్గర ఉపదేశం అక్కర్లేదు, అది పుస్తకాల్లో ఉంటుంది. శ్రీదత్త శరణమ్మమ, శ్రీదత్త శరణమ్మమ, శ్రీదత్త శరణమ్మమ, అందరూ దాన్ని చక్కగా పాటించవచ్చు.